పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి విద్యారంగంలో అలానే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల్లో రెండు ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంది. వాటి సారాంశం ఏంటి? మరీ ముఖ్యంగా ఇన్నోవేషన్ యూనివర్సిటీని ప్రారంభించేందుకు కావాల్సిన ప్రణాళికను కూడా ఏపీ సర్కార్ సిద్ధం చేసింది. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించిన అగ్రిమెంట్ ప్రాసెస్ను కూడా కంప్లీట్ చేశారు. దీనివల్ల రాష్ట్రానికి యువతకి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, నారా లోకేష్ గారు రెండు అగ్రిమెంట్స్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవును, ఆ అగ్రిమెంట్స్ చూస్తే ఏంటంటే ఇంతవరకు చూసినటువంటి వేరు, ఇది వేరు అని. ఎందుకంటే అందరూ కూడా క్లీన్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తారు, ఏఐ తీసుకొచ్చేస్తాం అమరావతి అంటే ఏఐ ఏంటిది అనే కన్ఫ్యూజన్ ఉండేది. కానీ దానికి ఒక లాజికల్ కన్క్లూజన్ ఇచ్చిన ప్రయత్నం జరిగినట్టుగా అనిపిస్తుంది ఈ అగ్రిమెంట్స్ చూస్తే. ఏంటి ఈ అగ్రిమెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం విశ్లేషిస్తారు? సరే, ఇప్పుడు లోకేష్ గారు ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియో మీరు చూసినట్టయితే మీరు చెప్పినట్టు ఒకటి వచ్చి విద్య, రెండోది వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మూడోది వచ్చేసి హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈ మూడిటిని డాట్స్గా మనం కనెక్ట్ చేసినామంటే ఇప్పుడు ఈయన చేసినటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఈ మూడిట్లో కూర్చునే విధంగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫిజిక్స్ వాలా అనే కంపెనీతో ఆయన ఒక అగ్రిమెంట్ చేసినాడు. ఈ ఫిజిక్స్ వాలా అనే కంపెనీ వచ్చేసి అమెజాన్ వెబ్ వాళ్ళకి వచ్చి పార్ట్నర్ ఇల్లు. సో వాళ్ళు బేసిక్గా ఇప్పుడు ఎందుకు ముందరకు వచ్చినారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోకస్డ్ ఇన్నోవేషన్కి సంబంధించి ఒక యూనివర్సిటీ పెట్టడానికి వచ్చినారు. అంటే దీని ఉద్దేశం ఎలా ఉంటుందంటే అక్కడ చదువుకున్న ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి వాళ్ళకున్నటువంటి అకాడమిక్ నాలెడ్జ్ని ఇండస్ట్రీస్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అంటే ఒక బుక్కిష్ నాలెడ్జ్ నుంచి ఒక ప్రాక్టికల్ ప్రాబ్లంకి ఎలా కనెక్ట్ చేయాలా ఏఐని వాడుకుంటూ అన్న దాని మీద ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, యుఎస్లో ఉన్న కొన్ని కంపెనీలతో పార్ట్నర్షిప్లో తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ ఆ యూనివర్సిటీ పెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఈ యూనివర్సిటీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఒకటి మేజర్గా ఫోకస్ చేస్తారు. యూనివర్సిటీ ఆఫ్ ఎమినెన్స్ అని ఎమినెన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఎమినెన్స్, అది ఏఐ ఫోకస్డ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ. సో దీంట్లో బేసిక్గా ఏంటంటే ఈ స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ, అంటే ప్రపంచ స్థాయి ఉద్యోగాలకి వీళ్ళు వెళ్ళాలంటే ఆ స్టాండర్డ్స్లో ఆ ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఉండేటటువంటి స్కిల్స్ వీళ్ళకి డెవలప్ చేయాలా, దాన్ని ఫోకస్ చేస్తూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక యూనివర్సిటీ పెట్టి దీన్ని ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా చూడాలి. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఒక రీసెర్చ్లో కానీ విద్యకు సంబంధించి తర్వాత వైద్యానికి సంబంధించి వచ్చేటటువంటి ఛాలెంజెస్ని ఈ యూనివర్సిటీ డెవలప్ చేసే స్కిల్స్ వల్ల వాటిని సాల్వ్ చేయొచ్చు. సో అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న టార్గెట్ ఏంటంటే భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏ ఉద్యోగాలు వచ్చినా సరే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు నంబర్ 1గా ఉండాలన్నది వాళ్ళ ఎయిమ్ సార్. దానికి చేసేదానికే ఈ సంస్థతో ఒప్పందం చేసుకొని అమెజాన్ వెబ్ కాంబినేషన్లో గవర్నమెంట్ వర్క్ కొన్ని యుఎస్ కంపెనీలు తీసుకొచ్చి యుఎస్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బైజూస్ లాంటివి తీసుకొచ్చారు, ఎడ్యుకేట్ చేశారు, ఎడ్యుటెక్ ని డెవలప్ చేశారు చెప్పారు అన్నారు కదా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మరి? సో బైజూస్ అంటే ఈరోజు అది దెబ్బతినేసిపోయింది సార్, అది ఏమో పోయింది, అది అసలు అడ్రస్ లేదు యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు వాళ్ళ కొలాబరేషన్స్ మీరు చూసినారంటే ఒకటి అమెజాన్ వెబ్కి సంబంధించి ఒక కొలాబరేషన్, వాళ్ళతో కొలాబరేషన్ అంటే ఇది అలాటపా కంపెనీ అయితే అమెజాన్ లాంటి వాళ్ళు వీళ్ళతో కొలాబరేట్ అవ్వరు. సెకండ్, వీళ్ళు యూఎస్కి సంబంధించి అక్కడి నుంచి వాళ్ళ భాగస్వామ్యంతో పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. సో ఇంత ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంపెనీకి క్రెడిబిలిటీ ఉంటేనే వీళ్ళు తీసుకుంటారు. బేసిక్ ఐడియా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి గ్లోబల్ లెవెల్ స్టాండర్డ్స్ ఎలా డెవలప్ చేయాలా ఈ యూనివర్సిటీని వాడి అన్నది పాయింట్. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాగా అనుకోండి దీన్ని. జనాలను స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకున్న అకాడమిక్ స్కిల్స్ని ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేసి బ్రిడ్జ్ చేసేటటువంటి ఒక కోచింగ్ లాగా అనుకోండి ఇది. ఆ రకంగా చేయడం. మరొకటి వచ్చేసి టోనీ బ్లేర్ యూనివర్సిటీ అని చెప్పేసి, ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ అని చెప్పేసి, ఇది వచ్చేసి ఒక 40 దేశాలకు పైన
ఆల్మోస్ట్ ఒక 800 మంది, యూకే ప్రైమ్ మినిస్టర్గా కూడా చేశారు కదా టోనీ బ్లేర్. అవును, ఒక 800 మంది ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టులు, తర్వాత వచ్చేసి అనలిస్టులు, ఆ తర్వాత టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళకి అందరితో కలిపి ఇంచుమించు 100 ప్రాజెక్టులు చేసినారు వాళ్ళు. సో ఒక 40 దేశాలకు పైన 800 మందికి సంబంధించి ఒక 100 ప్రాజెక్టులు చేసినారంటే అంతో ఎంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. దీన్ని తీసుకురావడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే గ్లోబల్గా ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటి, వాటిల్ని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు వచ్చి మన గవర్నమెంట్కి సలహాలు ఇవ్వాలి, హ్యాండ్ హోల్డ్ చేయాలి, ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలి. అంటే ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ అవి ఇవి చేస్తున్న వాళ్ళకి ఒక గ్లోబల్ లెవెల్ థాట్ ప్రాసెస్, గ్లోబల్ లెవెల్ రెడీనెస్ని రెడీ చేయడానికి ఇది ఒక కన్సల్టెంట్గా పనిచేసేటటువంటి ఒక సంస్థ. అంటే ఈ 2 సంస్థలకు సంబంధించి మీరు చూసినారంటే మేజర్ ఫోకస్ వచ్చేసి ఒక 3 రకాలుగా తీసుకోవాలి. ఒకటి స్టూడెంట్స్, టెక్నాలజీ, జాబ్స్, స్కిల్స్ అండ్ జాబ్స్. స్టూడెంట్స్ స్కిల్స్, హౌ టు యూజ్ టెక్నాలజీ. స్టూడెంట్స్ స్కిల్స్ని టెక్నాలజీని కంబైన్ చేస్తే వాళ్ళు గ్లోబల్ లెవెల్ ఎంప్లాయ్మెంట్స్కి ఏ విధంగా రీచ్ అవుతారు. ఈ మూడింటిని పాయింట్ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిందంటే ఖచ్చితంగా ఇప్పుడు చదువుకొని బయట వస్తున్నటువంటి ఎంతోమంది స్టూడెంట్స్కి ఒక గ్రేట్ ఫ్యూచర్ క్రియేట్ అయ్యేదానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇది దేశంలో ఫస్ట్ టైమా, ఇంకా వేరే ఏదైనా రాష్ట్రాల్లో ఇట్లాంటి? సార్ ఒకటి వీళ్ళు పాయింట్ ఏంటంటే ఒకవేళ దేశంలో అక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తీసుకున్నటువంటి రిజల్యూషన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన విభాగాల్లో దేశంలోనే నంబర్ 1 చెయ్యాలా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన జాబ్స్ రేపు జనరేట్ అయినప్పుడు, రేపు స్టార్ట్ అయినప్పుడు ఆల్రెడీ చాట్ జీపీటీ అనేసి, గూగుల్ జెమినీ అని చెప్పేసి ఇవన్నీ వచ్చేసినాయి. అవన్నీ ఏఐతో పనిచేసేటటువంటి, అంటే బేసిక్ ఏఐ అనేది ఆల్రెడీ వచ్చేసి స్టార్ట్ అయ్యి ఉండదు. సో దానిలో ఎక్స్పర్టైజ్ మీద దాంట్లో వీళ్ళకి శిక్షణ ఇచ్చి వీళ్ళ ఆలోచన విధానాన్ని మార్చి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాండర్డ్స్, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండ్స్కి ఈక్వల్గా వీళ్ళని డెవలప్ చేయడం. సో అలా చేయడం ద్వారా ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏదైనా జాబ్స్ ఇండియా మొత్తం మీద వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి యువత నంబర్ 1 స్థానంలో ఉండాలి. ఓకే, అంటే దీని ద్వారా ఈ రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక ఇండస్ట్రీలో మన ఏపీకి సంబంధించిన ఎంతోమంది స్టూడెంట్స్కి ఈజీగా జాబ్స్ సంపాదించుకునేటటువంటి ఒక ప్రయత్నం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆంధ్ర సైడ్ చూడండి ఆ కంపెనీలు ఇప్పుడు ఈ యూనివర్సిటీ అన్నీ పెట్టినాను అనుకోండి, ఊహించండి రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడ దొరకతాయో కంపెనీలు అక్కడికి వస్తాయి. సో ఇప్పుడు ఇది డెవలప్ అయిందంటే ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ని వీళ్ళుగాన ఓల్డ్ మ్యాప్లో ప్లేస్ చేసినారంటే రేపు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలు పెట్టేటటువంటి కంపెనీలన్నీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూర్చునేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా వచ్చి కూర్చుని హైటెక్ సిటీ కట్టే ముందర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ సీట్లు పెంచి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ బూస్టప్ చేసి కరెక్ట్ ఈ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా 2-3 రెడీ చేసి తయారు చేయడం. అదే మోడల్ని ఇప్పుడు ఏఐని ఫోకస్ చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళే ఖచ్చితంగా చేయాలి సార్. ఇట్స్ ఏ వెరీ గుడ్ థాట్ ఇది. ఎందుకంటే ఒప్పుకోకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలు ఆల్రెడీ ఒక భాగం అయిపోయింది. తొందరలో ఇంకా ఎక్కువ ప్లేస్ని అది ఆక్యుపై చేస్తుంది. అంటే జాబ్స్ రీప్లేస్ చేస్తుంది అనేది ఉండదు, కానీ అంటే రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ ఎన్విడియాలో ఎవరు ఒక ఎక్స్పర్ట్ బాంబేలో ఒక టాక్ మాట్లాడుతుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గ్రేట్ వర్క్ చేస్తున్నటువంటి ఒక సంస్థకు సంబంధించిన CEO వాళ్ళు ఏం చెప్పినారంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు పోతాయి అన్నది ఒక మిత్, అది అపోహ. కానీ వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇచ్చినారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఉద్యోగాలు తీసేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా వాడుకోగలిగిన టాలెంట్ నాకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడని యొక్క వ్యక్తి ఉద్యోగాన్ని నేను లాగేస్తా. ఓకే, సో టెక్నాలజీ ఉద్యోగాలు తీయదు, మనుషులే ఉద్యోగాలను లాక్కుంటారు. అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మీ స్కిల్ సెట్ డెవలప్ కాకపోతే మీ స్పేస్ ఇంకో ఆక్యుపై చేస్తారు. అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు దీన్ని మీరు పాయింట్అవుట్ చేసిన, ఇప్పుడు దీన్ని మీరు డాట్ని కనెక్ట్ చేసినారంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇలా నాలెడ్జ్ పెంచి
వాళ్ళని డెవలప్ చేసి వాటిని ఎఫెక్టివ్గా వాడుకునే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రేపు తయారైనారంటే ఊహించండి, వేరే రాష్ట్రానికి సంబంధించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవగాహన లేని స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు వచ్చే ఉద్యోగాన్ని మన ఆంధ్రప్రదేశ్ కుర్రాళ్ళు లాక్కుంటారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ టేక్ అవే ద జాబ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునేటువంటి వ్యక్తులు ట్రాన్స్ఫార్మ్ కావాలి, ముందు మనుషులు అయితే దానికి తగ్గట్టు ఆ పాయింట్తో ఇట్స్ ఎక్సలెంట్ థాట్ సార్ ఇది. రేపు ఇప్పుడు మీరు నేనున్నాను, మీరు వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకన్నా ఎక్కువగా మీ ఉద్యోగానికి మీరు వాడుకోగలరు. నేను వాడలేని పరిస్థితుల్లో ఉన్నాను, నాకు వచ్చే ప్రమోషన్ మీకు వస్తుంది. ఒకవేళ నేను గొడ్డులాగా పనిచేస్తున్నప్పటికీ నాకు రాదా ప్రమోషన్. స్మార్ట్ వర్క్ మీరు ఇప్పుడు మీకు ఒక 80% తెలివితేటలు ఉన్నాయనుకోండి, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినారనుకోండి, ఆ 80% తెలివితేటలు 150%లో కూర్చుంటాయి. నాకు 90% తెలివితేటలు ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను వాడలేదంటే నేను అక్కడే ఉంటా, వెనకబడిపోతాను. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ రేపు రాబోయేటప్పుడు ఈ యూనివర్సిటీ పెట్టి ఈ టెక్నాలజీ మీద ఫోకస్ చేసి మన స్టూడెంట్స్ని ఆ డైరెక్షన్లో డెవలప్ చేస్తామని అంటే అది ఒక గొప్ప వరంగా చూడాలి. ఈ రోజు జనాలకు అర్థం కాకపోవచ్చేమో కానీ రేపు ఆ నేలల్లో దిగి వీళ్ళు ఈత కొట్టడం మొదలు పెట్టినారంటే అప్పుడు సముద్రాలు ఈత కొడతారు వీళ్ళు. ఆ రోజుకి అర్థం అవుతుంది సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ఆసక్తికరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంది. ఒకటి టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్కి సంబంధించి తీసుకున్న నిర్ణయం, అలానే రెండవది ఫిజిక్స్ వాళ్ళతో కలిసి అమెజాన్ వెబ్తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వర్క్ చేసేటువంటి ప్రాజెక్ట్. ఈ రెండు కలిపి చూస్తే కనుక ఇన్నోవేషన్ యూనివర్సిటీ క్రియేషన్కి ఏపీ సర్కార్ బీజం వేస్తుంది. దాంతోపాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ పేరిట స్కిల్ సెట్ డెవలప్మెంట్ పైన ఈ 2 ఒప్పందాలు కూడా ఫోకస్ చేయబోతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే బోధన పద్ధతులు మారబోతున్నాయో దానికి తగ్గట్టుగా ప్రాక్టికల్స్ కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి అంశాన్ని ఆక్యుపై చేసేటువంటి క్రమంలో దానికి కావాల్సినటువంటి సుశిక్షితులైనటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి బాధ్యతని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఈ స్కిల్ సెట్ డెవలప్మెంట్ పైన యువత ఫోకస్ పెడితే ఉద్యోగ అవకాశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ యువత ముందుండే అవకాశం ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.